ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం పెరుగుదల, వికాసం, పరిణితి, పరిపక్వత భావన గురించి. దానికి సంబంధించిన ప్రశ్నలు సమాధానాలు తెలుసుకోబోతున్నాము. పరిపక్వతపై ప్రభావం చూపు కారకం కానిది ఏంటి అని అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి పైవన్నీ కూడా శిక్షణ, అభ్యాసం, అనుభవం ఇవన్నీ కూడా అని చెప్తున్నారు. ఒకే శిశువు 2 సంవత్సరాల నాటికి 8 కేజీల బరువును చేరుకున్నాడు. ఇది ఏ రకమైన మార్పు అని అంటున్నారు. దానికి సరైన సమాధానం పెరుగుదల. శిశువు 18 నెలల నాటికి స్వరపేటిక తన సామర్థ్యాలను పూర్తిగా సంతరించుకున్నది. ఇది ఏ రకమైన మార్పు అంటే దానికి సరైన సమాధానం పరిణితి. 7 సంవత్సరాల నాటికి శిశువు సంఘంలో తనకు అవసరమైన వారితో సంభాషణ చేస్తున్నాడు మరియు సైకిల్ తొక్కుతున్నాడు. ఈ లక్షణాలు ఏ రకం మార్పులు అంటే వికాసానికి సంబంధించిన మార్పులు. క్రింది వాటిలో క్రమశిక్షణగా బడికి వెళ్ళడం, పెద్దలను గౌరవించడం అనేది దేనికి సంబంధించినది? దానికి సరైన సమాధానం వచ్చేసి వికాసానికి సంబంధించిందనమాట. శిశువులో పరిణితి లక్షణాలు సమితి ద్వారా వ్యక్తం చేయునది. దానికి సరైన సమాధానం వికాస దశ. వ్యక్తిలో జీవిత పర్యాంతము కొనసాగునది. దానికి సరైన సమాధానం 2 వికాసం. వికాస లక్షణం కానిది ఏంటంటే తిరోగమన మార్పు. పెరుగుదలకు కలిగినది ఏంటి అంటే ఇక్కడ ఇచ్చిన చూడండి ఆప్షన్స్ మనకి. మూడోది పరిమాణాత్మకం, పరిణితికి చెందినది. దీనికి సరైన సమాధానం పైవన్నీ కూడా పరిణితికి చెందినవి. కాలంతో పాటు వస్తుంది, పరిసర ప్రభావం ఉన్నదు, అంతర్గత శక్తుల వివర్తన ఇవన్నీ కలిపితే పరిణితికి చెందినది. జీవి శరీరంలో నిర్మాణాలను, ప్రాకార్యాలను సమైక్యం చేసే ప్రక్రియని. దానికి సమాధానాలు ఇక్కడ ఇచ్చారు చూడండి. దానికి సరైన సమాధానం వచ్చేసి 2 వికాసం అన్నమాట. వ్యక్తి వికాసంలో అనువంశికత పాత్రకు ప్రాధాన్యత ఇచ్చిన వారు ఎవరు అని అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి ఫ్రీమన్. అనువంశికతకు వ్యక్తి వికాసంలో ప్రాధాన్యతను ఇవ్వని వారు ఎవరు అని అంటున్నారు. ఇందాక ఇచ్చిన వారు, ఇప్పుడు ఇవ్వని వారు ఎవరు అంటే బోరింగ్. జీవి పుట్టింది మొదలు మరణించే వరకు వచ్చే గుణాత్మక మార్పు ఏంటి అంటున్నారు. అది వికాసం అండి. పెరుగుదలకు సంబంధించినది. దానికి సరైన సమాధానం నిరంతర ప్రక్రియ. మెదడు, జీర్ణాశయం, జనేంద్రియాలలో వచ్చే మార్పులను సూచించేది ఏంటి అంటే పెరుగుదల. జన్మతః వ్యక్తిలో ఉండే సహజ సామర్థ్యాలు వయసుతో పాటు క్రమంగా వికసించడమే దానికి పరిపక్వత అంటారు. ప్రత్యేక శిక్షణ ఏమాత్రం అవసరం లేకుండానే అంతర్గతంగా జరిగే గుణాత్మకమైన మార్పుని ఏమంటారు అంటే పరిపక్వత. అనువంశికంగా వచ్చే శారీరక, మానసిక లక్షణాంశాల సహజ అభివృద్ధిని ఏమంటారు అంటే పరిణితి. క్రింది వానిలో సరైనది ఏంటి అని అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి వికాసం, పరిపక్వత మరియు అభ్యాసనం కూడా. శిశువు నడవడానికి తగిన పరిపక్వత వయసు ఎంత అని అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి 11 నెలలు. పెరుగుదల అనగా మాపన సంబంధమైన మార్పు. తర్వాత వికాసం అనగా అని ఇచ్చారు ఇక్కడ. దానికి సరైన సమాధానం వచ్చేసి 1 అండి, సంచితమైన మార్పు.
ఇక్కడ చూడండి, పరిపక్వతకు సంబంధించినది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 3 అండి, గుణాత్మకమైనది. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే గ్రంథ రచయిత ఎవరు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి బాగ్లే. జన్యువులచే ముందుగా నిర్ణయించబడిన లక్షణాల వల్ల స్వచ్ఛందంగా అభివృద్ధిలో కలిగిన మార్పు వికాసం. పరిపక్వతకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది అని అంటున్నారు. దీనికి సరైన సమాధానం 3 అండి. పరిపక్వత జైవిక ప్రక్రియకు సంబంధించినది. శ్రీను అనే వ్యక్తిలో మెదడు అభివృద్ధి అనేది 4 అంతర్గత పెరుగుదల అండి. ఉద్వేగ కెథారిస్ అనేది వికాసం. 9 నెలలు నిండేసరికి శిశువు గోడ పట్టుకొని నడవడం అనేది దేనికి సంబంధించినది? భౌతిక వికాసానికి సంబంధించినదండి. వికాసానికి సంబంధించిన కింది వాటిలో సరికానిది ఏంటి అని అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 1 అండి. వికాస ప్రక్రియ దాదాపు ప్రతి వ్యక్తిలోనూ కౌమార దశలో ఆగిపోతుంది. ఇక్కడ చూడండి, మానవులంతా జన్మతః మంచివారే, కానీ నాగరిక వాతావరణం వారి మనసులను మలినం చేస్తుంది అని ప్రకృతిలోకి తిరిగిపోదాం అనే నినాదంతో బాల్యం యొక్క సుకుమారత్వాన్ని తెలియజేసిన వారు ఎవరు అంటే రూసో. త్రికవలలు అనగా చూడండి, ఇక్కడ త్రికవలలు అనగా దానికి సరైన సమాధానం వచ్చేసేసి 4 అండి. 1, 2, 3 అండాలు ఫలదీకరణ చెంది 3 శిశువులు జన్మించుట, మరియు 2 అండాలు ఫలదీకరణ చెంది 1, 2గా విడిపోయి 3 శిశువులు జన్మించుట. తర్వాత సమరూప కవలలు అనగా దీనికి సరైన సమాధానం వచ్చేసేసి 3 అండి. 1 అండం ఫలదీకరణం చెంది 2గా విడిపోయి 2 శిశువులు జన్మించుట. తర్వాత ప్రశ్న, క్రింది వాక్యాల నుండి సరైన వాక్యాన్ని గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 1 అండి. వికాసం ఒక సంకీర్ణ ప్రక్రియ. తర్వాత క్రింది వానిలో సరికానిది గుర్తించండి అని అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి దానికి సరైన సమాధానం 3 అండి. వికాసం అనేది పెరుగుదలలో ఒక భాగం. తర్వాత పరిపక్వతకు సంబంధించి సరికానిది ఏంటి అని అంటున్నారు. దాని యొక్క సరైన సమాధానం వచ్చేసి బాహ్య కారణాల వల్ల ప్రభావితమయ్యే ప్రక్రియ. సంబంధించని అంశం. దానికి సరైన సమాధానం వచ్చి 1 వ్యక్తి అనుభవాలపై అభ్యాసాలపై ఆధారపడి ఉంటుంది. పెరుగుదలకు సంబంధించని అంశం. దానికి సరైన సమాధానం వచ్చేసి 1 పెరుగుదల వ్యక్తులలో జీవితాంతం కొనసాగుతుంది. వికాసానికి సంబంధించని అంశం 3 వికాసం వల్ల కలిగే మార్పులను ఖచ్చితంగా కొలవగలం. ఈయనను శిశు మనోవిజ్ఞాన శాస్త్రానికి అగ్రగణ్యుడిగా భావిస్తారు. స్టాన్లీ హాల్. వికాసానికి సంబంధించింది సరైనది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 4 పైవన్నీ కూడా. పరిసర ఆటంకాలు ఉంటాయి, ప్రతి దశలోనూ ఆటంకం ఉంటుంది, భౌతిక మానసిక ఆటంకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా వికాసానికి సంబంధించినవి అన్నమాట. పుట్టినప్పుడు తల నిలపలేని శిశువు 4 నెలల వయసు వచ్చేసరికి
ఎలాంటి శిక్షణ లేకుండా తలను నిలపగలుగుతున్నాడు. అయినా ఆ శిశువు 4 నెలల్లో తల నిలుపుట అన్నది దీన్ని తెలియజేయను. అది దేన్ని తెలియజేస్తుంది అంటే పరిపక్వత గురించి తెలియజేస్తుంది. రాజు అను ఉపాధ్యాయుడు 5 సంవత్సరాల శిశువుకు ప్రాదేశిక భావనలను ప్రయత్నించి నేర్పలేకపోయాను. అయినా అతనికి తెలియనిది వికాస భావనలు. జన్యువులచే ముందుగా నిర్ణయించబడిన లక్షణాల వల్ల స్వచ్ఛందంగా అభివృద్ధిలో కలిగిన మార్పు. 2. పరిణితి. క్రింది వాటిలో పెరుగుదలకు చెందిన అంశం ఏంటి? 2 సంవత్సరాల నాటికి మెదడు రెట్టింపు బరువుకు చేరుట. పరిణితి అభ్యాసనం వలన కలుగు ప్రగతిశీల మార్పుల శ్రేణి. దానికి సరైన సమాధానం వచ్చేసి వికాసం. శిశువులో వికాసం ఏ విధంగా జరుగును? దానికి సరైన సమాధానం వచ్చేసి 2. పరిణితులకు తగిన అభ్యాసన కృత్యాల ద్వారా శిశువులో వికాసం జరుగుతుంది. వికాసం గుణాత్మక, పరిమాణాత్మక మార్పులను సూచించేదేంటి అంటే 3. హర్లాక్. 3 నెలలు నిండిన శిశువు మెడ నిలపలేకపోతున్నాడు. ఆ శిశువులో జరగని ప్రక్రియ ఏంటి అంటే పరిపక్వత. ఈ క్రింది వాటిలో ఎలిజబెత్ హార్లాక్ మానవ వికాస దశలను తెలియజేసే పదం ఏది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 3. పెరుగుదల. అప్పుడే పుట్టిన శిశువు 3 కిలోల బరువు ఉన్నాడు. అది 15 సంవత్సరాలకు 30 కిలోలకు చేరితే ఆ శిశువులో జరిగిన మార్పుని ఏమంటారు అని అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి బహిర్గత పెరుగుదల. తర్వాత ప్రశ్న, ఉత్తర బాల్య దశలోని శిశువు కాలము, దూరము, వేగము లాంటి అమూర్త అంశములను అర్థం చేసుకొని ఈ రకమైన సమస్యలను సులువుగా పరిష్కరించగలడం అనేది వికాసం. ఒక వ్యక్తి అభ్యసన ప్రమేయం లేకుండా పరిమాణాత్మక, గుణాత్మక మార్పులను సూచించేది పరిణితి. పరిపక్వతను సంబంధించి సరికానిది ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 4. జీవి వికాసానికి ద్వితీయ మూలం. సీను అనే శిశువు పుట్టినప్పుడు 19 అంగుళాలు ఉంటే శైశవ దశ పూర్తయ్యే నాటికి 30 అంగుళాల పొడవు ఉన్నాడు. ఇందులో జరిగిన మార్పు ఏంటి అంటే సరైన సమాధానం పెరుగుదల. ఈ క్రింది వాటిలో పరిణితికి సంబంధించిన గెస్సెల్ నిర్వచనము గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 3. జీవి యొక్క జీవిత వలయంలో జన్యువుల యొక్క ప్రభావంతో కార్యక్రమయుతంగా పనిచేసే ప్రక్రియ. ఈ కింది వాటిని పరిశీలించండి అంటున్నారు. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారండి. దాంట్లో సరికాని దాన్ని చెప్పమంటున్నారు. దానికి సిడిబి. తర్వాత ప్రశ్న, క్రింది వాక్యాలను పరిశీలించండి అంటున్నారు. దీనికి ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చారండి. దానిలో సరైన దాన్ని గుర్తించండి అంటున్నారు. దానికి ఇక్కడ చూడండి కింద ఆప్షన్స్ ఇచ్చారు. వాటిలో సరైన ఆప్షన్ ఏంటి అని అంటున్నారు. ఇందులో ఇచ్చిన ఏది కాదు సరైన సమాధానం. క్రింది వాటిని పరిశీలించండి. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారండి. వాటిలో వికాసం సరైనవి ఏంటి అని అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి ఏ, బి, సి 3 కూడా సరైనవే.
ఈ క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి అంటున్నారు. దీనికి చూడండి ఇచ్చిన ఆప్షన్స్ ఇవి. దీంట్లో సరైన సమాధానం 4, 1, 2, 3 సరైనవే. సరికాని దాన్ని గుర్తించిన 3 సరికానివే అంటున్నారు. తర్వాత క్రింది వాటిని పరిశీలించండి. వీటిలో సాధారణ పనుల ద్వారా కొలవలేనిది ఏంటిది అంటే దానికి సరైన సమాధానం డి. ABC. తర్వాత క్రింది వానిలో పెరుగుదలకు సంబంధించినది ఏంటి అని అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి 3 ఖచ్చితంగా కొలవవచ్చు. ఇక్కడ చూడండి అభ్యాసం, శిక్షణ, జన్యువులు, పరిసరాలు పై వాటిలో దేని ప్రభావం వల్ల పరిపక్వత ఏర్పడుతుంది అని అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 3 సి మాత్రమే. తర్వాత కింది వాటిని పరిశీలించండి. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. పై వాటిలో సరికాని దాన్ని గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం 2 బి మాత్రమే. తర్వాత కింది వాటిని పరిశీలించండి. దానికి సరైన సమాధానం చెప్పండి. పై వాటిలో దేని మీద అభ్యసన ప్రక్రియలు ఆధారపడి ఉంటాయి? దీనికి సరైన సమాధానం సి మాత్రమే. 3వ ఆప్షను సి మాత్రమే. పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో కూడుకున్నది అన్నవారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి 4 క్రైగ్. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది అన్నవారు గెసెల్. వికాసం అంటే ఆకారాలను, ప్రకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే సంక్లిష్ట ప్రక్రియ అన్నవారు ఆండర్సన్. వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించే కారకం పరిసరాలు. వికాసం, పరిపక్వత, అభ్యాసాల మధ్య గల సంబంధాన్ని తెలిపే సరైన సమీకరణం వికాసం. ఇక్కడ చూడండి పరిపక్వత మరియు అభ్యసనం. తర్వాత హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత ఎవరు అంటే ఫ్రాన్సిస్ గాల్టన్. ఫలదీకరణం చెందిన మానవుల అండంలో ఉండే క్రోమోజోముల సంఖ్య అని అంటున్నారు. దానికి సరైన సమాధానం చూడండి ఇక్కడ ఎంత ఉంటాయి ఫలదీకరణ చెందిన క్రోమోజోముల సంఖ్య 23 జతలండి. కింది వానిలో పెరుగుదల లక్షణం కానిది ఏంటి అంటున్నారు. దీనికి సరైనది సమాధానం ఇది సమగ్రమైనది. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం, స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అన్నవారు దీనికి సరైన సమాధానం గెస్సెల్.